హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్. నేను మీ సౌజన్య. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ పచ్చడి అండి. మనం మటన్ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో టేస్టీగా, సింపుల్‌గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ప్రాసెస్‌ని చూద్దాం. ముందుగా ఒక 2 కేజీస్ వరకు మటన్‌ని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా మీడియం సైజులో పీసెస్‌ని కట్ చేసి తీసుకోవాలి. ఈ సైజులో ఉంటే సరిపోతుందనమాట. ఇప్పుడు ఒక కుక్కర్‌ని తీసుకొని అందులో మటన్‌ని వేసుకోవాలి. వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక చిన్న గ్లాసు వాటర్‌ని పోసుకోవాలి. మరి ఎక్కువగా పోసుకోకూడదండి వాటరు. ఒక చిన్న గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసుకున్నాక ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లో ఒక 7, 8 విజిల్లొచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 7, 8 విజిల్ల తర్వాతకి మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. మనకేమన్నా వాటరు ఈ విధంగా కొంచెం ఉన్నట్లయితే మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు మటన్‌ని ఉడికించుకోవాలి. పూర్తిగా డ్రై అయిపోయేంత వరకు వాటర్ అస్సలు ఉండకూడదు. ఈ విధంగా డ్రై అయ్యేంత వరకు ఉడికించుకున్నాక ఇప్పుడు ఈ మటన్‌ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇదే విధంగా మటన్ మొత్తాన్ని కూడా ఉడికించుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో ఒక 3 టీ స్పూన్ల వరకు ధనియాలు, ఒక 2 దాల్చిన చెక్క, ఒక 10 యాలకులు, ఒక 10 లవంగాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్‌లో ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. మనకి మటన్ కూడా ఈ విధంగా ఒక 80% వరకు ఉడికితే సరిపోతుందనమాట. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న మటన్‌ని అందులో వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువగా క్రిస్పీగా ఉండే విధంగా డీప్ ఫ్రై చేసుకోకుండా కొంచెం మెత్తగా ఉండేటట్లనే డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకొని ఇప్పుడు వాటిని ఒక గిన్నెలోకి వేసుకుందాం. ఈ విధంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్‌లో లో ఫ్లేమ్‌లో ఉంచుకొని ఒక 3 టీ స్పూన్ల వరకు ఫ్రెష్‌గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని. ఇప్పుడు లో ఫ్లేమ్‌లోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్‌ని. ఉంచుకున్నాక ఇప్పుడు ఒక 3 టీ స్పూన్ల వరకు సాల్ట్‌ని వేసుకోవాలి. సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. అలాగే ఒక అరకప్పు కారం వేసుకోవాలి. కారం వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక పావు స్పూన్ పసుపు, మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్‌ని వేసుకొని వీటన్నిటిని కూడా ఒక నిమిషం వరకు పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆయిల్‌ని పూర్తిగా చల్లారబెట్టుకొని పూర్తిగా చల్లారినాక మటన్‌లోకి వేసుకోవాలండి. ఆయిల్ మొత్తం కూడా మటన్‌లోకి వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసిపోయేలా కలుపుకున్నాక ఒకసారి సాల్ట్ తక్కువ ఉన్నట్లయితే చూసుకొని మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారాలన్నమాట. అస్సలు వేడిగా ఉండకూడదు. ఈ విధంగా పూర్తిగా చల్లారినాక ఇప్పుడు అందులోకి ఒక 3 టీ స్పూన్ల వరకు నిమ్మరసంని వేసుకోవాలి. నిమ్మరసాన్ని పూర్తిగా చల్లారినాక మాత్రమే పోసుకోవాలండి. వేడి మీద పోసుకుంటే చేదొస్తుంది పచ్చడి. పూర్తిగా చల్లారినాక మాత్రమే పోసుకోవాలి. అంతే అండి. ఈ విధంగా మనం మటన్ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు ఒకసారి ఈ ప్రాసెస్‌లో మటన్ పచ్చడిని ప్రిపేర్ చేసి చూడండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.